హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ స్టడీ ట్రిక్స్. బాగున్నారు అందరూ? ఓకే, లాస్ట్ క్లాస్లో సరి సంఖ్యలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏంటి, సరి సంఖ్యలు ఏంటి, బేసి సంఖ్యలు ఏంటి, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు ఇట్లా కొన్ని నేర్చుకున్నాం. సో ఐ థింక్ మీరు కూడా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. సో నేర్చుకోకపోతే ఒక వీడియో చూడకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. సో దాన్ని నేను చాలా స్లోగానే చెప్పాను కాబట్టి ఫాస్ట్గా పెట్టుకొని ఒక 2 times స్పీడో లేదా 1.75 పెట్టుకొని ఆ ఫాస్ట్లో చూడండి, మీకు గెయిన్ చేస్తారు, అది ఇబ్బంది ఏమి ఉండదు. సరే, ఈ వీడియోలో దగ్గర పదులకు, వందలకు, వేలకు సవరించి రాయడం అనేది తెలుసుకుందాం మొదటిగా. రెండవది ఏంటంటే చిన్న చిన్నగా కూడిక, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు అవి కూడా చేద్దాం, ఒక 4 ప్రాబ్లమ్స్. ఆ తర్వాత నెంబర్ సిస్టమ్స్, అంటే మనకు సంఖ్యల్లో రకాలు ఉన్నాయి. సహజ సంఖ్యలని, పూర్ణాంకాలని, వాస్తవ సంఖ్యలని, పూర్ణాంకాలని, రుణాత్మక సంఖ్యలని, అకరణీయ సంఖ్యలని, ఇట్లా ఈ సంఖ్యల గురించి కూడా తెలుసుకుందాం. సో కంగారు పడద్దు, అట్లని గాబరా కూడా పడద్దు, చాలా ఈజీ టాపికే. అది మ్యాథ్స్ అంటేనే చాలా ఈజీ. యాక్చువల్గా భయపడతారేమో, ఒకసారి వినండి చాలు. ఈజియెస్ట్ మెథడ్ మనమే తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూద్దాం. మొదటిగా ఏంటంటే ఏదైనా నెంబర్ ఉంటే దాన్ని దగ్గరికి, పదులకి, వందలకి, వేలకి ఎట్లా సవరించి రాయాలి. దీన్ని ఈజీగా చెప్పాలంటే రౌండ్ ఫిగర్ అని అంటారు ఇంగ్లీష్లో. సో రౌండ్ ఫిగర్ అనమాట. ఇప్పుడు నా దగ్గర ఫర్ సపోజ్ 9 రూపాయలు ఉందనుకోండి, 9 ఉందనుకోండి, దాని రౌండ్ ఫిగర్ అంటే ఏం చెప్తారు మీరు? యాజ్ యూజువల్గా 10 అంటాం, అవును కదా? సరే, దీన్ని ఎట్లా సవరించాలి? ఇప్పుడు నా దగ్గర 23 ఉందనుకోండి, దాన్ని ఎక్కడికి సవరించాలి? ఓకేనా? సో సవరించడం అంటే ఒకటి 5కి సవరించాలి, లేదంటే 0కి, దీని దగ్గరలోకి సవరించాలి. ఇప్పుడు 3 అనేది దేని దగ్గరకు ఉంది? 3 అనేది సో 5కి దగ్గరికి, అంటే సవరించడం అంటే కొద్దిగా పెంచి సవరించాలి, అవును కదా? ఇప్పుడు 23 ఉంది, దాన్ని 25 అనవచ్చు, అవునా? లేదు 27 ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం? 25 అనాలి. ఎందుకు అనాలి 25 అని? చూడండి, ఇప్పుడు 5, దాని చుట్టుపక్కల ఏముంటాయి? 3, 4, తర్వాత 6, 7. అంటే ఈ రౌండ్ ఫిగర్కి ముందు ఒక 2 నెంబర్లు, అవతల 2 నెంబర్లు, అవి కానీ మనకు కనబడ్డాయంటే సో రౌండ్ ఫిగర్ అనేది 5 అవుతుంది. ఇప్పుడు 9 ఉందనుకోండి, లేదు 0 ఉంది, 0కి అటు ఇటు ఏముంటాయి? 8, 9 ఉంటుంది, తర్వాత 1, 2 ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తాం? సో 289 అనుకోండి, సో దాన్ని రౌండ్ ఫిగర్ చేస్తాం, లాస్ట్ వన్ని. ఇది 0 చేసామంటే ఆ పక్కది ఒకటి పెరిగిపోద్ది, అంటే 2 లాస్ట్ 0 చేస్తే 0, ఇది ఒకటి పెరుగుద్ది కదా, 90. ఇప్పుడు 289 రౌండ్ ఫిగర్ చేస్తే 290 అయింది. సరే, 299ని రౌండ్ ఫిగర్ చేస్తే 9ని సవరించాలి కదా, 9 ఏమిటి? 0 అవుద్ది. దీనికి ఏం కలపాలి? 1 కలపాలి. 1 కలిపితే ఏమవుతుంది? 10, 1, 2, 1, 3, అవునా? సో ఇట్లనే ఎంత పెద్ద నెంబర్ ఇచ్చిన 1482 ఉందండి, దాన్ని ఎట్లా సవరిస్తాం? చివరి 2 ఉంది కదా, అంటే ఇది 0కి దగ్గర ఉంది కాబట్టి 1480కి సవరిస్తాం. ఓకేనా? సో నాకు తెలిసైతే ఇట్లాంటి సవరించడం అనేది మ్యాక్సిమం అడగరు. సో అడిగితే ఎట్లా అడుగుతారంటే ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ ఇచ్చి, ఇప్పుడు ఫర్ సపోజ్ 36 × 36 వచ్చిన సంఖ్యని దగ్గర పదులకు, లేదా వందలకు, వేలకు సవరించి రాయండి అంటారు. 36 ఎంతండి? 1296 అండి, అవును కదా? సో ఈ 1296ని ఎట్లా సవరిస్తాం? 6 అంటే అయితే 1295. ఇది ఆప్షన్లో ఉందనుకోండి, ఇది టిక్ పెడతాం. లేదు, ఏం చేస్తాడు వాడు? నెక్స్ట్ నెంబర్కి 1300కి సవరిస్తాడు. సో 36 మామూలుగా అయితే 1296, కానీ సవరించినప్పుడు ఏం చేయాలి? ఈ రెండిట్లో ఏది ఉందో చూసుకోవాలి, అవునా? సో 1290 అంటే దాన్ని టిక్ పెట్టండి, లేదు 1300 దాన్ని టిక్ పెట్టండి. ఓకేనా? అది చాలా ఈజీ. అడిగితే ఆ విధంగా అడగచ్చు, లేదంటే లేదు, ఇట్లాంటివి అడగరు, కానీ క్యాలిక్యులేషన్ పార్టీ అడుగుతారు.
సరే, దగ్గర పదులకు వందలకు వేలకు సవరించడం మనం తెలుసుకుందాం. సరే, ఇకపోతే మనం మొదటగా నేర్చుకున్నది ఏంటంటే సహజ సంఖ్యల గురించి నేర్చుకుందాం. సహజ సంఖ్యలు, ఇంగ్లీష్లో వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్ నంబర్స్, ఓకేనా. తెలుగులో సహజ సంఖ్యలు, ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో సహజ సంఖ్యలన్నీ ఎట్లా వేటిని అంటామంటే, ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి, ఓకేనా. యాపిల్స్ని ఎట్లా కౌంట్ చేస్తాం, ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం, ఎక్కడి నుంచి లెక్కిస్తాం? సో ఒక 5 యాపిళ్ళు ఉన్నాయని అనుకోండి, 0, 1, 2, 3 అని లెక్కేస్తామా? లేదంటే 1, 2, 3, 4, 5 అని లెక్కేస్తామా? సో సహజంగా ఏది కనబడినా వాటిని 1, 2, 3, 4, 5, 6 అట్లా కౌంటింగ్ చేస్తుంటాం, లెక్క పెడుతుంటాం. సో అట్లా లెక్క పెట్టి వాటినే సహజ సంఖ్యలు అంటారు. దోస్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. అంటే 1, 2, 3, 4 అప్ టు సో ఆన్, ఓకేనా. సో సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఆర్ అంటే ఈ సెట్లో ఉన్న ప్రతి నెంబర్ని ఏమంటారంటే సహజ సంఖ్యలు అంటారు. వాటిని క్యాపిటల్ ఎంతో సూచిస్తారు, ఓకేనా. జాగ్రత్తగా వినండి. సో దాన్ని సూచించే విధానం అంటే మొదటిది క్యాపిటల్ ఎన్, వాటి అక్షరం. సహజ సంఖ్యల్ని సూచించేది క్యాపిటల్ ఎన్. సరే, సో ప్రతి అంకెలో ఏముంటాయంటే, ఒక అంకె ఉందనుకోండి, దానికి ముందు ఒక సంఖ్య ఉంటుంది, వెనక ఒక సంఖ్య ఉంటుంది, అవును కదా. సో ఇప్పుడు 3 ఉందనుకోండి, దానికి ముందు ఏ సంఖ్య ఉంటుంది? 2 ఉంటుంది. తర్వాత ఏ సంఖ్య ఉంటుంది? 4 ఉంటుంది. సో వీటిని ఏమంటారంటే, దీన్ని ప్రిడిసర్స్ అంటారు, వీటిని సక్సెసర్ అంటారు. అంటే ప్రిడిసర్ అంటే దానికి ముందున్నది. సో మనకు ముందున్న వాటిని ఏమంటాం? పూర్వం. సో ఇది ఏమంటారంటే పూర్వ సంఖ్య. 3 తర్వాత ఉన్నదాన్ని ఏమంటారంటే ఉత్తర సంఖ్య. అంటే ఉన్న నెంబర్కి, ఏదైనా నెంబర్ తీసుకున్నవాడికి స్మాల్ n ఆ నెంబర్ అయితే, సో దానికి పూర్వ సంఖ్య ఏమవుతుంది? n-1 అవుతుంది, ఓకేనా. ఉత్తర సంఖ్య ఏమవుతుంది? n+1 అవుతుంది, అంతే. సో n అనేది నెంబర్ అయితే దానికి ముందు ఏమవుతుంది? 1 తీసేస్తాం. 3 అనేది నెంబర్ అయితే దానికి ఉత్తర సంఖ్య ఏమవుతుంది? ఉత్తరం 1+4 అవుద్ది. పూర్వ సంఖ్య అంటే బిఫోర్ -1, అది 2 అవుద్ది. అర్థమైందండి? సో పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్య. సరే, ఇప్పుడు సహజ సంఖ్యల్లో ప్రతి నెంబర్కి ఏముంటుందంటే పూర్వ సంఖ్య ఉంటుంది, ఉత్తర సంఖ్య ఉంటుంది. చూడండి, సహజ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 అప్ టు సో ఆన్ ఎక్కడ దాకా ఉంటాయి. సో లాస్ట్ నెంబర్ అనేది ఎవరికి తెలియదు. సో ఉందంటే దాని తర్వాత కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు లాస్ట్ నెంబరే 9999999 అని అన్నాడు అనుకోండి, అదేలా లాస్ట్ నెంబర్ ఇంకేం లేవు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఇంకో నెంబర్ ఉందిరా అని ఏం చేస్తాం? ఒకటికి వెళ్ళిపోతాం. అదేమవుద్ది? ఉత్తర సంఖ్య అవుద్ది, అవునా. అప్పుడు దానికి పూర్వ సంఖ్య కూడా తెలుస్తుంది కదా మనకి. సరే చూడండి, 1కి ఏముంది? దీన్ని ఏ సంఖ్య అంటాం? 1 తర్వాత ఉన్నదాన్ని ఉత్తర సంఖ్య అంటాం. చూడండి, 1కి పూర్వ సంఖ్య లేదు ఇక్కడ. సహజ సంఖ్యల్లో ప్రతి సంఖ్యకి ఉత్తర సంఖ్య ఉంటుంది కానీ పూర్వ సంఖ్య ఉండదు. సహజ సంఖ్యలలో పూర్వ సంఖ్య లేని సంఖ్య ఏంటి? పూర్వ సంఖ్య లేని సంఖ్య ఏమిటంటే 1 అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉత్తర సంఖ్య లేని సంఖ్య అంటే మనం చెప్పలేం. ఎందుకు? లాస్ట్ నెంబర్ ఏంటో ఆఖరి ఇలా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది వెళ్ళిపోద్ది. దాని తర్వాత సంఖ్య అంటే అనేది మనం చెప్పలేం. ఎందుకంటే దాని ముందు సంఖ్య తెలియదు, తర్వాత సంఖ్య ఎలా చెప్తాం? కానీ సహజ సంఖ్యల్లో పూర్వ సంఖ్య లేని సంఖ్య ఏదంటే మనం చెప్పగలం. ఎందుకు? 1 ఉంది, దానికి ముందు నెంబర్స్ ఏం లేవు. కాబట్టి సహజ సంఖ్యల్లో పూర్వ సంఖ్య లేని సంఖ్య ఏంటంటే అది 1. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. సో ప్రతి సంఖ్యకి ఏముంటుంది? ప్రతి సంఖ్యకి 1కి తప్ప
మిగతా ప్రతి సంఖ్యకి పూర్వ సంఖ్య ఉంటుంది, ఉత్తర సంఖ్య ఉంటుంది. 5 తీసుకున్నారనుకోండి పూర్వ సంఖ్య ఉంటుంది, ఉత్తర సంఖ్య ఉంటుంది. 2 తీసుకున్నారనుకోండి పూర్వం ఉంటుంది, ఉత్తరం ఉంటుంది. కానీ 1కి మాత్రం ఉత్తర సంఖ్య మాత్రమే ఉంటుంది, పూర్వ సంఖ్య ఉండదు. వీటిని ఏమంటారంటే సహజ సంఖ్యల సమితి అంటారు. సహజ సంఖ్యల సమితి n ఈక్వల్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ చాలా వరకు ఉంటాయి. ఏమండి ఇది సహజ సంఖ్యలు. సో దాని కిందే నేను ఇంకో సంఖ్యలు రాస్తున్నాను. వాటిని ఏమంటారంటే పూర్ణాంకాలు. ఏమండి ఆ తర్వాత పూర్ణ సంఖ్యలు. ఇది మనకి సిలబస్లో ఈ ఆర్డర్ ప్రకారం ఉంది. కానీ మీరు నేర్చుకోవాల్సిన పద్ధతి ఏంటంటే పూర్ణ సంఖ్యలు నేర్చుకోండి ముందు. ఇది ప్రియారిటీ. ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రోటోకాల్ అనమాట ఇది. సహజ సంఖ్యల తర్వాత పూర్ణ సంఖ్యలు నేర్చుకున్నారనుకోండి అవి ఏంటో మనకు తెలుస్తాయి. సరే చూడండి, పూర్ణ సంఖ్యలని ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటామండి. సో మీరు చెప్పవచ్చు ఇప్పుడు ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటాం. దీన్ని ఏ లెటర్తో సూచిస్తాం? W. ఓకేనండి. సో పూర్ణ సంఖ్యల సమితి ఎట్లా ఉంటుందంటే సహజ సంఖ్యలకి ఒక 0 యాడ్ చేస్తాం అంతేనండి. సహజ సంఖ్యలు ఏంటి? 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఉన్నాయి కదండి. సో వీటికి ముందు 0ని యాడ్ చేస్తాం. 0 మరియు సహజ సంఖ్యల సమితిని ఏమంటామంటే పూర్ణ సంఖ్యలు అంటాం. దాన్ని Wతో సూచిస్తాం. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. సో W అనేది హోల్ నెంబర్స్. 0, 1, 2, 3, 4 ఉంటే వాటిని పూర్ణ సంఖ్యలు అంటారు. ఓకే అండి. సరే, ఇప్పుడు సహజ సంఖ్యలకి ఏమైతే క్వశ్చన్లు వేసామో సేమ్ క్వశ్చన్లు దీనికి వేద్దాం. చూడండి, ఇక్కడ కూడా ప్రతి సంఖ్యకు పూర్వ సంఖ్య ఉంటుంది, ఉత్తర సంఖ్య ఉంటుంది. ఏ సంఖ్యకు ఏ సంఖ్య ఉండదు? 0కి పూర్వ సంఖ్య ఉండదు. సహజ సంఖ్యల్లో 1కి పూర్వ సంఖ్య ఉండదు. పూర్ణ సంఖ్యల్లో 0కి పూర్వ సంఖ్య ఉండదు. అవునండి. పూర్ణ సంఖ్యలు అంటే హోల్ నెంబర్స్లో 1కి పూర్వ సంఖ్య ఉంది. ఏంటది? 0. ఉత్తర సంఖ్య ఏంటి? 2 అండి. ఇప్పుడు 0కి ఉత్తర సంఖ్య ఏమిటి? 1 అండి. పూర్వ సంఖ్య ఏంటండి? దానికి ముందు సంఖ్య లేదు కదా. సో పూర్వ సంఖ్య పూర్ణ సంఖ్యలలో పూర్వ సంఖ్య లేని సంఖ్య ఏమవుద్దండి? 0. ఏమండి మిగతా అన్ని సేమే మళ్ళీ. ఏమండి పూర్వ సంఖ్య అంటే n-1, ఉత్తర సంఖ్య అంటే n+1. సో నెంబర్ ఏదైనా ఇస్తే దానికి పూర్వ సంఖ్య ఉత్తర సంఖ్య మీరే కనుక్కుంటారు. అది పెద్ద సమస్య కాదు. ఓకేనా. మొదట సహజ సంఖ్యలు నేర్చుకున్నాం. దాని సమితి ఏంటో చూసాం. ఏ లెటర్తో సూచిస్తారో చెప్పాం. పూర్వ సంఖ్య ఏంటి, ఉత్తర సంఖ్య ఏంటి తెలుసుకున్నాం. ఆ తర్వాత సో ఏ నెంబర్కి ఏ సంఖ్యకి పూర్వ సంఖ్య ఉండదో తెలుసుకున్నాం. ఆ తర్వాత పూర్ణ సంఖ్యల్లో కూడా ఉత్తర సంఖ్య ఏంటి, పూర్వ సంఖ్య ఏంటి, ఏ సంఖ్యకు పూర్వ సంఖ్య ఉండదో తెలుసుకున్నాం. ఏమండి సరే, ఇప్పుడు సహజ సంఖ్యలో పూర్ణ సంఖ్యల తర్వాత మరొకటి ఉంది. దాన్ని పూర్ణాంకాలు అంటాం. ఇక్కడ రాస్తున్నాను చూడండి. పూర్ణాంకాలండి. సరే, పూర్ణాంకాలను అంటే ఏమంటామంటే ఇంగ్లీష్లో ఇంటిజర్స్ అంటామండి. ఇంటిజర్స్ అంటాం. సో మీరు కూడా చెప్పవచ్చు దీని ఏ లెటర్తో సూచిస్తాం? I లేదా Z. ఏమండి ఈ ప్రోటోకాల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే మొదట సహజ సంఖ్యలు చెప్పాం, తర్వాత పూర్ణ సంఖ్యలు చెప్పాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే పూర్ణాంకాలు. ఎందుకంటే ఈ ఆర్డర్లోనే ఎందుకు చెప్పుకోవాలంటే సో సహజ సంఖ్యల బ్యాగ్ ఒక సంచి ఉందనుకోండి, ఆ సంచిలో మళ్ళీ దేంట్లో వేస్తున్నానంటే నేను హోల్ నెంబర్స్లో వేస్తున్నాను. అవునా. సో సహజ సంఖ్యల అంకెలను చూడండి, పూర్ణ సంఖ్యల్లో ఉన్నాయా? ఇప్పుడు పూర్ణ సంఖ్యల్లో కూడా ఉన్న సంఖ్యలన్నీ ఎక్కడికి వస్తాయి అంటే పూర్ణాంకాల్లోకి వస్తాయి. చూడండి ఎట్లా అవుతాయో. సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు,
తర్వాత ఇప్పుడు పూర్ణాంకాల సమితిని ఇట్లా రాస్తాను. సో దీంట్లో ఏముంటాయంటే రుణాత్మక సంఖ్యలు మరియు ధనాత్మక సంఖ్యలు మరియు 0. దీని డెఫినేషన్ ఎట్లా రాయొచ్చంటే ఇది రుణాత్మక సంఖ్యలు ధనాత్మక సంఖ్యలు మరియు సున్నాల కలయిక అవునే కాంబినేషన్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అండ్ 0. ఓకేనా? రుణాత్మక సంఖ్యలు అంటే ఏంటండి? మరి సంఖ్యలు అంటే ఏంటండి మనకి 1 2 3 4 5 6 ఈ సంఖ్యల్ని ధనాత్మక సంఖ్యలు అంటాం. ఎందుకంటే ఒక నెంబర్కి ఒక సంఖ్యకి ఏ సైను లేదనుకోండి, దాన్ని ఏమంటామంటే పాజిటివ్ సైనే అంటాం దాన్ని. ఏవండి అప్పుడు ఇవేమవుతాయి? ఇవన్నీ ధనాత్మక సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు వాటికి నెగిటివ్ సైన్ యాడ్ చేసాం అనుకోండి, అవి ఏమవుతాయి? రుణాత్మక సంఖ్యలు అవుతాయి. అవునండి. సో రుణాత్మక సంఖ్యలు అంటే -1 -2 -3 అప్ టు 1 ఎన్నైనా ఉండొచ్చు. సరే, తర్వాత ధనాత్మక సంఖ్యలు 1 2 3 4 అంతవరకు మరియు 0. దీన్ని ఏమంటారంటే పూర్ణాంకాల సమితి అంటామండి. పూర్ణాంకాల సమితిలో ఏముంటాయి? రుణాత్మక సంఖ్యలు ఉంటుంది, 0 ఉంటుంది, ధనాత్మక సంఖ్యలు ఉంటాయి. ఏమండి? సరే, సో పూర్ణ సంఖ్యలకి సహజ సంఖ్యలకి ఏ అయితే క్వశ్చన్లు వేసామో వీటిగా అవి వేద్దాం. సో ఏం అవసరం అవుతారో చూద్దాం. సరే, ఇప్పుడు పూర్ణాంకాల్లో నేను క్వశ్చన్లు వేస్తున్నాను చూడండి. అతి చిన్న రుణాత్మక సంఖ్య ఏమండి? ఏమండి ఇప్పుడు -1 -2 -3 ఉందండి. 1 2 3 అండి. ఇప్పుడు ఇదే ఆవేశం అండి, ఇది ధనావేశం. అవును కదండి, ఏమీ లేకపోతే ధనావేశం ఉన్నట్టే. సో 1 తర్వాత 2 అండి. సో రెండిట్లో ఏది పెద్దండి? 2 పెద్దది. 2 తర్వాత 3 ఏది పెద్దండి? 3 పెద్దది. అంటే ఏమవుతుంది? పెద్ద సంఖ్య అనేది కుడికి పెరుగుతూ వెళ్తుంది. అవునండి. సో ఇప్పుడు ఏదైనా నెంబర్ ఉందనుకోండి, 14 ఉంది, దాని కుడి నెంబర్ ఏమవుతుంది? 15 అవుతుంది. సో ఎడమ నెంబర్ ఏమవుతుంది? 13 అవుతుంది. అంటే కుడి చేతిలో ఉన్న నెంబర్ ఏమవుతుందంటే అది పెద్దదవుద్ది. ఇది ధనాత్మకంలో. రుణాత్మక అంటే ఏంటి? ధనాత్మకానికి వ్యతిరేకం ఏంటి? రుణాత్మకం. అవునా? ఇప్పుడు -2 ఉందండి. సో ఏది పెద్దదవుద్ది? రివర్స్ కదా. ఇప్పుడు 2 ఉంది, దానికి పెద్ద నెంబర్ ఏమవుతుంది? కుడివైపున ఉంది. ఇప్పుడు -2 ఉంది, పెద్ద నెంబర్ ఏమవుద్ది? రివర్స్ కదా, కుడివైపున ఉంటుంది. ఓకేనా? -3 అనేది ఏమవుద్ది? చిన్నదవుద్ది. ఓకేనా? ఇప్పుడు -58 ఉంది. సో చిన్న నెంబర్ ఏమవుద్ది? ఎటు ఉంటుంది చిన్న నెంబరు? -59 అనేది చిన్నది. -57 అనేది -58 కంటే పెద్దది. అవునా? ఇప్పుడు అదే ధన సంఖ్యలో తీసుకుంటే 58 అండి, దానికన్నా పెద్ద నెంబర్ ఏమవుద్ది? 59 అవుద్ది. ఎందుకంటే దీనికి రివర్స్ చేస్తున్నాం మనం. అవునా? సో దీనికి చిన్నది ఏమవుద్ది? 57. అంటే దాని రుణాత్మకంలో ఏమవుతుందంటే వాల్యూ ఎంతైతే తగ్గుద్దో అదే పెద్ద నెంబర్ అవుద్ది. అవునండి. ఇప్పుడు -2 -34 -63. సరే, ఈ వీటిల్లో అతిపెద్ద నెంబర్ ఏది? -2. అవునండి. అదే ఇవి ధనాత్మకాలు అనుకోండి, వీటిలో పెద్దది ఏది? 63. ఓకేనా? సో వీటిని బట్టి క్వశ్చన్లు వేద్దాం చూడండి. ఇప్పుడు పూర్ణాంకాల సమితిలో రుణాత్మకాల సంఖ్యలు ఉన్నాయి కదండి. ఆ రుణాత్మకాల సంఖ్యల్లో అతి పెద్ద నెంబర్ ఏదండి? అతి పెద్దది ఏమవుద్ది? -1 అవుద్ది. అవును కదా. ఎందుకని? అత్యంత చిన్నది ఏది? యాక్చువల్గా 1 చిన్నది.
అవును కదా. కానీ రుణాత్మక సంఖ్యలో ఏమవుతుంది, రివర్స్ కదా. సో చిన్నదే పెద్దదవుద్ది. ఓకేనండి. ఇప్పుడు ధనాత్మక సంఖ్యలో చిన్నది ఏదండి, 1. అదేంటి మరి 0 ఉంది కదా, 0కి ఏం చెప్పరేంటండి, 0 -0 వద్దా +0 వద్దా ఏం చెప్పరేంటి అనుకుంటున్నారా. సో 0కి ఎటువంటి ఆవేశం ఉండదు, అది న్యూట్రల్, అది ప్లస్ కాదు మైనస్ కాదు అది. అందుకనే ధనాత్మక సంఖ్యలో అతి చిన్నది ఏది అంటే 1, రుణాత్మక సంఖ్యలో అతి పెద్దది ఏదంటే -1. ఏమండి. సరే, ఇప్పుడు -5కి పూర్వ సంఖ్య ఏమవుద్దండి, -5కి పూర్వ సంఖ్య. ఇవేమి చేంజ్ అవ్వవు. సో దాని ముందు వెనకాలది ఏం మారదు. ఏమండి. ఇప్పుడు 2కి పూర్వ సంఖ్య ఏమవుద్ది, 1 అవుద్ది. ఉత్తర సంఖ్య 3 అవుద్ది. దీనికి అంతే, దీనికి ఏమవుద్ది, పూర్వ సంఖ్య -6. ఏమండి. సో ఉత్తర సంఖ్య ఏమవుద్ది, -4. అర్థమైందా ఈ పాయింట్. సో అర్థం కాకపోతే ఒకసారి చెప్తాను చూడండి. -5కి ఉత్తర సంఖ్య ఏమవుద్ది, ఉత్తర సంఖ్య అంటే ఏంటి మనకి ఫార్ములా, రుణాత్మక సంఖ్య అంటే ఏముందండి ఇక్కడ, క్షమించాలి, ఉత్తర సంఖ్య అంటే ఏంటండి, ఉత్తర సంఖ్య అంటే తరువాత సంఖ్య, సంఖ్యకి తర్వాత సంఖ్య n+1 కదండి. సరే చూడండి, నా దగ్గర ఉన్న సంఖ్య -5 కదండి. 5 అనేది ఏంటి, నెంబర్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, n+1. n అంటే ఎంత అండి, -5 + 1 ఎంత అవుద్దండి, -4. అప్పుడు ఉత్తర సంఖ్య ఏమవుతుంది, పూర్వ సంఖ్య అంటే n-1 కదండి. అవునా. n అంటే ఎంతండి, -5 - 1 ఏమవుతుంది, -6. సో పూర్వ సంఖ్య అనేది -6 అవుతుంది, ఇది ఉత్తర సంఖ్య అనేది -4 అవుతుంది. అర్థమైంది కదండి. అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసుకోండి 10 సెకండ్స్ బ్యాక్కి. సో మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సరే, సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు అవి నేర్చుకున్నాం. ఇప్పుడు మరొకటి నేర్చుకుందాం. అదేంటంటే అకరణీయ సంఖ్యలు. సరే, అకరణీయ సంఖ్యలని ఇంగ్లీష్లో ఏమంటారంటే రేషనల్ నెంబర్స్ అంటామండి. రేషనల్ నెంబర్స్ అని అంటాం. అందుకని ఇది 6తో సూచిస్తామంటే తప్పు. ఎందుకంటే అకరణీయ సంఖ్యలని క్యూతో సూచిస్తామండి. ఏమండి. అకరణీయ సంఖ్యలు అంటే ఏంటంటే, మొదటిది ఒక సంఖ్య అకరణీయ సంఖ్య అని చెప్పాలంటే మొదటిది ఏమవ్వాలంటే అది p/q ఫామ్లో ఉండాలి. ఫస్ట్ది ఏంటంటే p/q రూపంలో ఉండాలండి. అంటే అది పీని ఏమంటారంటే ఇక్కడ లవం అంటారు, క్యూని ఏమంటారంటే హారం అంటారు, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఏమండి. సో ఒక సంఖ్య అకరణీయ సంఖ్యలు అంటే మొదటి p/q ఫామ్లో ఉండాలి. రెండు ఏమివ్వాలంటే క్యూ 0 అవ్వకూడదండి, క్యూ ≠ 0 అండి. ఏమండి. మూడోది ఏంటంటే అకరణీయ సంఖ్యల్లో p/q ఫామ్లో ఉండాలి, క్యూ 0 అవ్వకూడదు. అదేవిధంగా p అండ్ q రెండు కూడా బిలాంగ్స్ టు IRZ. అంటే ఏంటండి, IRZ అనేవి ఏంటి, రెండు పూర్ణాంకాలు కదా. సో p/q రెండు ఇంటిజర్స్ అయ్యే ఉండాలి. అవునండి. సో p/q ఫామ్లో ఉండాలి, q 0 అవ్వకూడదు, p/q రెండు ఏమవ్వాలి, ఇంటిజర్స్ అయ్యి ఉండాలి. p/q ఫామ్ అంటే ఇప్పుడు రెండు నెంబర్లు తీసుకోండి, p/q రెండు ఉన్నాయి కదా, 3, 4 తీసుకున్నానండి. ఓకేనా. సో ఫస్ట్ p/q ఫామ్ 3/4. ఏమండి. తర్వాత q 0 అవ్వకూడదు, q 0 అయిందా, అవలా, q 4 కదా వాల్యూ. అవునా. q 0 అవ్వకూడదు, ఏమవుద్ది q 0 అయితే. సో ఇట్స్ అన్డిఫైన్డ్, మనం వర్ణించలేము ఇది. సో దాన్ని ఇన్ఫినిటివ్ అంటాం.
సో 8ని అడ్డంగా రాస్తే ఇన్ఫినిటివ్ లాగా ఉంటుంది. ఓకేనండి. క్యూ 0 అవ్వకూడదు. తర్వాత పీక్యూ రెండు ఇంటిజర్స్ ఉండేది. చూడండి 3, 4 ఇంటిజర్స్లో ఉంటాయా? చూడండి ఇక్కడ సి జెడ్ అంటే పూర్ణాంకాల సమితిలో చూడండి -3, -2, -1, -0, -1, 2, 3, 4. 3, 4 అని దేంట్లో ఉన్నాయి? పూర్ణాంకాల సమితి అంటే ఇంటిజర్కి సంబంధించినవి. అవునండి. కాబట్టి అకరణి సంఖ్యలు అని చెప్పుకోవాలంటే మొదటిది p/q ఫామ్లో ఉండాలి, 2 q ≠ 0 అండి, మూడోది ఏంటంటే pq 2 ఇంటిజర్స్ అయి ఉండాలి. ఓకేనండి. సరే వినండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ 3/4 తీసుకున్నా అండి. ఓకేనా. సో అకరణి సంఖ్యల్లో 3/4 1. దీన్ని ఏమంటాం? అకరణి సంఖ్య అంటాం. అని 1/2 ఏమండి, ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ 3, 4 ఉన్నాయండి నెంబర్స్. సో వాటిని అవి గ్రేటర్ దెనా లెస్ దెనా అంటే రెండింటిని ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఎలా చెప్తాం? సో 3 అనేది 4 కంటే ఏంటి చిన్నది. సో 3 ఈజ్ లెస్ దాన్ 4 అని చెప్తాం. ఇప్పుడు భిన్నాల్లో ఎట్లా చెప్తాం? అకరణి సంఖ్యలు వీటిని భిన్నాలు అంటాం కదా. సో 3/4, 1/2. ఈ రెండు పెద్దవి లేదా చిన్నవి. సో ఎట్లా చెప్తాం? దానికి ఒక పద్ధతి ఉంది. ఎట్లా అంటే ఎలా అయినప్పుడు ఏం చేస్తామంటే వాటిని క్రాస్ మల్టిప్లికేషన్, అడ్డగుణకరం అనమాట. చూడండి 3/4, 1/2 అండి. ఇప్పుడు ఏం చేస్తుంటే క్రాస్ మల్టిప్లికేషన్. సో మొదటి లవాన్ని రెండవ హారంతో క్రాస్ మల్టిప్లికేషన్ ఇట్లనే అవుద్ది. రెండవ లవాన్ని మొదటి హారంతో. చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం. చూడండి 3 2 6, 4 1 4. ఏమైంది ఇప్పుడు? 6, 4 ఏది పెద్దది? 6 అనేది 4 కన్నా పెద్దది. సో 6 ఈజ్ గ్రేటర్ దాన్ 4. అప్పుడు ఏం రాస్తాం? ఇది ఈ ఈ ఈ పెద్దదే కదా. సో 3/4 అనేది 1/2 కంటే పెద్దది. అవునా. సో ఇట్లా చేశారు. ఇట్లా చేయడం వల్ల అది రైట్ అంటున్నారు. సో అలా యాక్చువల్గా ఇది రైటా కాదని ఎట్లా తెలుస్తుంది? సరే వినండి, దీన్ని చూద్దాం ఎట్లా వద్దాం. నా దగ్గర ఒక స్లైస్ కేక్ ఉందండి. ఓకేనా. ఆ కేక్ని ఏం చేశానంటే ఒక 2 సార్లు కట్ చేశాను నేను. సరే ఒకసారి కట్ చేశాను, ఏమైంది? అది హాఫ్ అయింది. అవునా. ఒక కేక్ని 2 సార్లు కట్ చేశా, అప్పుడు ఏమవుతుంది? హాఫ్. ఇదొక హాఫ్, ఇదొక హాఫ్. ఇప్పుడు నేను ఏం చేశాను? మళ్ళీ కట్ చేశా. అవునా. అంటే ఎన్ని భాగాలైంది? ఒక కేకు 1 2 3 4 భాగాలైంది. 4 భాగాలైందండి. ఓకేనా. ఇప్పుడు నేను ఒక వ్యక్తికి ఈ మొక్క ఇచ్చానండి. అంటే ఏ మొక్క ఇచ్చినట్టు? 1/2 మొక్క ఇచ్చినట్టు. ఏమండి. సరే పక్కన పెట్టండి. అదే స్లైస్ కేక్లోంచి ఫుల్గా ఉన్న కేక్లోంచి నేనేం చేస్తున్నాను? ఇందాక ఈ 2 భాగాలు ఇచ్చాను కదా, ఇప్పుడు ఇంకో భాగం ఎక్స్ట్రా చేసేస్తున్నాను. అంటే ఇది 1/2, ఇది ఒకటి, అంటే ఇది 1/4. ఒక ముక్క అయితే 1/4 అవుద్ది. 4 1/4 ఎంత అవుద్ది? ఒక స్లైస్ కేక్కి. అవును కదా. ఇప్పుడు 4 భాగాలు. ఇప్పుడు నేను 2 భాగాలు ఇచ్చాను ఒక అబ్బాయికి, అది హాఫ్ కేక్ అయింది. ఇప్పుడు 3 భాగాలు ఇస్తాను, ఏమవుద్దండి? 3 × 1/4 ముక్కలు, 3/4. దీంట్లో ఎన్ని ముక్కలు ఉన్నాయి? హాఫ్లో అయితే 2 ముక్కలు ఉంటాయి. ఈ ముక్క కూడా ఇచ్చాను అనుకోండి, ఎన్ని ముక్కలు అవుతాయి? 3 ముక్కలు. 3 ముక్కలు ఎక్కువ, 2 ముక్కలు ఎక్కువ? 3 ఎక్కువ. సో అప్పుడు ఏమవుతుంది? 3/4 ఈజ్ గ్రేటర్ దెన్ 3/4 2 టైమ్స్. సో 3/4 ఈజ్ గ్రేటర్ దెన్ 1/2. సో కంపేర్ చేయాలంటే ఏం చేయాలండి? ఈజీగా ఇదంతా అవసరం లేకుండా అడ్డగుణకారం చేస్తే దాని వాల్యూ ఏంటో తెలిసిపోద్దండి. ఏమండి, అర్థమైందా మీకు? సో ఇంకోటి చేస్తాను చూడండి. ఇప్పుడు 1/8 2/6 ఉందండి. సో ఇందులో ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగాడు. ఓకేనండి. అప్పుడు ఏం చేస్తారు? అడ్డగుణకారం చేయండి. 6 1 × 6, తర్వాత 2 × 8, 6 6, 2 8 16. 6 ఎక్కువ 16 ఎక్కువ? 16 ఎక్కువ. సో ఇక్కడ ఏం రిలేషన్ ఎలా రాస్తాం?
6 అనేది 16 కంటే చిన్నది. అంటే 1/8 అనేది ఈజ్ లెస్ దాన్ 2/6. అర్థమైందా మీకు? సరే, ఇవి ఎక్కడైనా సంఖ్యలు, వీటిని భిన్నాలు అంటాం. సో భిన్నాల్లో కొన్ని రకాలు ఉన్నాయండి. ఒక రెండు మూడు నిమిషాలు చెప్పేస్తాను చూడండి. సో భిన్నాలు కదా, ఒకటి క్రమభిన్నం, 2 అపక్రమ భిన్నం, 3వది ఏంటంటే మిశ్రమ భిన్నం. ఏమండి? సరే, భిన్నాల్లో రకాలు చూడండి. క్రమభిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం. ఏమండి? క్రమభిన్నం అంటే క్రమంగా ఉండాలి. అంటే క్రమం అంటే ఎందులో క్రమం? మనకు భిన్నంలో క్రమం ఉండాలి. అవునా? ఇప్పుడు చూడండి, భిన్నం కదా P/Q. ఇందులో P వాల్యూ చిన్నగా ఉండాలి, Q వాల్యూ పెద్దగా ఉండాలి. దాన్ని ఏమంటాం? క్రమభిన్నం అంటారు. ఏమండి? ఇప్పుడు P వాల్యూ పెద్దదైపోయి Q వాల్యూ చిన్నదైంది అనుకోండి, దాన్ని అపక్రమ భిన్నం అంటారు. ఏమండి? సరే, మిశ్రమ భిన్నం ఏంటండి? మిశ్రమ భిన్నం అంటే ఒక పూర్ణాంకాల్లో ఒక నెంబరు, అంటే హోల్ నెంబర్ అవ్వచ్చు, లేదంటే ఇంటిజర్ అవ్వచ్చు. ఏమండి? సో రెండింటిని, అంటే హోల్ నెంబర్ ప్లస్ ఒక అపక్రమ భిన్నం. మిశ్రమ భిన్నం అంటే మిశ్రమం ఇన్ ద సెన్స్ మిక్స్చర్. అవునా? కలుపుతున్నాం. చూడండి, హోల్ నెంబర్ ఒకటి తీసుకుంటున్నాం, అపక్రమం. ఈ రెండు కలిపితే ఏమవుతుందండి? అపక్రమ భిన్నం. ఈ రెండు కలిపితే ఏమవుతుందంటే మిశ్రమ భిన్నం అవుద్ది. చూడండి, ఇప్పుడు క్రమభిన్నం ఎట్లా ఉంటుందంటే 3/4 అండి. దాంట్లో లవం ఎంత? 3, హారం 4. అంటే లవం హారం కంటే చిన్నది. అవునా? ఒక ఆర్డర్ అనమాట. 1, 2, 3, 4 అంటే పైనుంచి కిందకి అట్లా క్రమంగా వస్తే సో అది క్రమభిన్నం అవుద్ది. సో 3 అనేది చిన్నది, 4 అనేది పెద్దది, అది క్రమభిన్నం. ఇప్పుడు అదే 6, 5 వచ్చింది అంటే లవం పెద్దది, హారం చిన్నది, అపక్రమ భిన్నం. ఏమండి? సరే, మిశ్రమ భిన్నం కూడా చూడండి, ఒక హోల్ నెంబర్ మరియు అపక్రమ భిన్నమే, క్రమభిన్నం కాదు. 2, 4/3. 2 అనేది హోల్ నెంబర్, 4/3 అనేది ఏమవుతుందండి? అపక్రమ భిన్నం. ఇది అపక్రమ భిన్నం, ఇది హోల్ నెంబర్ అంటే పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు కదండి. ఇది ఒక పూర్ణ సంఖ్య మరియు అపక్రమం రెండిట్ల కలయికని ఏమంటామంటే దాన్ని మిశ్రమ భిన్నం అంటారు. అవునా? దాన్ని 2, 4/3, దాన్ని 2 × 4/3 అనకూడదండి. అప్పుడేమవుద్ది? ఒక అపక్రమ భిన్నం ఇంటూ ఒక పూర్ణ సంఖ్య. కొంచెం ఇంటూ కాదు, ఇది ఇంకో రకంగా చెప్పాలంటే 2 + 4/3 కలయిక కదా. కలయిక అన్నప్పుడు ఏంటి? కూడిక. సో 2 + 4/3 అవుద్ది. అంటే ఒక మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చవచ్చు, అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నం కూడా మార్చవచ్చు. చూడండి, ఇప్పుడు 6/5 ఉందండి, ఇది అపక్రమ భిన్నం. అవును కదా? ఇప్పుడు మిశ్రమ భిన్నంగా మార్చాం. చూడండి, ఇప్పుడు భాగించండి 5తో. 5 6లో ఎన్నిసార్లు? చూడండి, 5 6లో ఒకసారి 5, శేషం 1 అండి. దీన్ని ఎట్లా రాసుకోవాలంటే 1/5. సో 6/5ని ఎట్లా రాశానంటే 1/5. ఏమండి? దీన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. సో కోషంట్ అంటాం, దీన్ని శేషం అంటాం. దీంట్లో భాజకము మరియు అదే శేషం అంటే భాగఫలం అనమాట. భాగఫలం, భాజకం, ఇది విభాజకం. ఈ అటు ఇటు అయినా కొద్దిగా ఏమనుకోవద్దు, నాకు తెలియట్లేదు ఇవి.
ఇవి టెక్నాలజీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. ఓకేనండి. సో ఇక్కడ ఏం రాసుకోవాలంటే హారం కామనే 6/5లో. సో దీన్ని ఈ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మారుస్తున్నా. హారం అనేది కామనే 5 ఏమండి. మనకి దీన్ని ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కోషియంట్ అనమాట ఏమండి. ఇది కోషియంట్, ఇది భాగఫలం. నీకు భాగఫలం ఎంత వచ్చింది? 1. కోషియంట్ ఎంత? 1. ఇప్పుడు చూడండి 1/5 ప్లస్ ఇది 6 6/5 వచ్చిందా? సరే వేరే నెంబర్ తీసుకొని చేద్దాం. చూడండి 17/8 ఉందండి. ఓకేనా? సరే దీన్ని ఎలా చేస్తాం? ఈ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చాలి. చూడండి 8 చేత 17ను భాగించండి. ఎన్నిసార్లు? 2 సార్లు అండి. 16. 1 భాగఫలం వచ్చింది కదండి. దాన్ని ఎక్కడ వేసుకోవాలి? న్యూమరేటర్లో అంటే లవంలో వేసుకోవాలి. లవంలో 1 వేసుకున్నా. హారంలో ఎంత వేసుకోవాలి? 8 కామనే 17/8ని కదా మారుస్తున్నాం. దానికి లవంలో ఈ భాగఫలాన్ని వేసుకుంటాం. హారంలో 8 కామనే. ఇక్కడ కోషియంట్ ఏం వేసుకుంటాం? 2. సో 17/8ని మిశ్రమ భిన్నంగా మార్చి ఇలా వస్తుంది. అప్పుడు 2 8 16, ఇది 1 7, 17/8. అర్థమైందండి? క్రమభిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగాను, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగాను మార్చుకోవచ్చు. అవును కదా. ఇప్పుడు 2 4/3 అనేది మిశ్రమ భిన్నం. దీన్ని ఏ భిన్నంగా మార్చుకోవచ్చు? క్రమభిన్నంగా మనం మార్చలేం. అపక్రమ భిన్నమే అవుద్ది. చూడండి 2 3 6, 6 4 10, 10/3. అవునండి. సో ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నాం మనం? సో సంఖ్యలు ఏమిటి? సంఖ్యలో రకాలు నేర్చుకున్నాం ఏమండి. సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, అకరణీయ సంఖ్యలు, భిన్నాలు మరియు వాటి రకాలు. క్రమభిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం. చూసారు కదండి. అయితే ఇప్పుడు సో వీటినే ఒకసారి రివైండ్ చేస్తాను. కాస్త స్పీడ్గా రివైండ్ చేస్తాను. సో మీరు వినేటప్పుడు ఒక స్లోలో పెట్టుకుంటూ వినండి. లేదంటే ఇది మీకు అర్థమైపోద్ది, అంత ఫాస్ట్గా ఉండదు, కానీ వినండి. ప్రతి పాయింట్ ముఖ్యమైనది. సో మనం కౌంటింగ్కి అంటే లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యల్ని ఆ సంఖ్యల్ని సహజ సంఖ్యలు అంటాం ఏమండి. ప్రతి సంఖ్యకి ఏమవుద్ది? చూడండి ప్రతి సంఖ్యకి ఏమవుద్ది ఏమండి? ఉత్తర సంఖ్య ఉంటుంది. సహజ సంఖ్యలో ఒకటికి తప్ప మిగిలిన సంఖ్యలన్నింటికి, సహజ సంఖ్యలన్నింటికి పూర్వ సంఖ్యలు ఉంటాయి. 1కి తప్ప. ఎందుకు? 1కి ముందే నెంబర్ లేదు కాబట్టి దానికి పూర్వ సంఖ్య ఉండదు. ఈ సహజ సంఖ్యలకే 0ని చేర్చామనుకోండి, అదేమవుతుంది? పూర్ణాంకాల సమితి అవుతుంది. అప్పుడు ఏదేమవుతుంది? హోల్ నెంబర్స్ అవుతుంది. అవునండి. సో ప్రతి పూర్ణ సంఖ్యకి ఏమవుతుంది? ఉత్తర సంఖ్య ఉంటుంది ఏమండి. 0కు ఉండదు. మళ్ళీ హోల్ నెంబర్స్లో 0కి పూర్వ సంఖ్య ఉండదు. ఓకేనండి. సో మిగతా అన్నింటికి పూర్వ సంఖ్యలు ఉంటాయి, సహజ సంఖ్యలు అండి. ఇప్పుడు ఒక పాయింట్ వినండి. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి, కానీ పూర్ణాంకాలలో 0 తప్ప మిగిలినవన్నీ సహజ సంఖ్యలే. సహజ సంఖ్యలన్నీ అంటే సహజ సంఖ్యలు ఏంటండి? n = 1 2 3 4 ఇవన్నీ దేంట్లోనే చూడండి. పూర్ణ సంఖ్యల్లో ఉన్నాయా? పూర్ణాంకాలు ఉన్నాయి కదా. సో ఇదేమవుద్ది? ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుద్ది, కానీ ప్రతి పూర్ణాంకం సహజ సంఖ్య అవ్వదు. అవునా? ఇప్పుడు ప్రతి పూర్ణాంకం అంటే ఇప్పుడు 0 తీసుకుంటా. 0 సహజ సంఖ్యలో ఉంటుందా? ఉండదుగా. అప్పుడు ఏమవుద్ది? ప్రతి పూర్ణాంకం ఏమవద్దు? సహజ సంఖ్య అవ్వదు. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెంబర్ లైన్ ఉండదు కదండి. నెంబర్ లైన్ మనకు చెప్పలేదు కదా. సరే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అయితే నెంబర్ లైన్ అయిపోయిందా?